ఇక్కడ బస్ స్టాప్ యూఎస్ఏలో. స్కూల్ బస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము డౌన్ టౌన్కి వెళ్తున్నాము యూఎస్ఏలో. యాన్యువల్ ఫెస్టివల్ చూద్దాం ఎలా ఉంటుందో. మరో కళాఖండం. లెట్స్ ఎక్స్పీరియన్స్ ద డిఫరెంట్ థింగ్ అగైన్. ఇదిగో వన్ క్వశ్చన్. మార్నింగ్ లేసాక ఎన్ని కార్స్ ఉంటాయి బయట? ఎన్ని కార్స్ ఉంటాయి అంటే చాలా ఉంటాయి. 1, 2 ఉంటాయి, చాలా ఉంటాయి. చాలా ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళందరికీ వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్కి వెళ్తారు. ఇంకా నువ్వేమైతావు చిట్టు తల్లి పెద్ద అయినాక? ఏమైతానంటే నువ్వు జయశ్రీ? నాకు చాలా ఉన్నాయి. నాకు ఓన్లీ వన్. నేను ఆస్ట్రోనాట్. ఆస్ట్రోనాట్. ఓకే. ఆర్ a painter. నా ఫేవరెట్ డాన్సర్, కానీ డ్రాయింగ్ కూడా రాదు. కానీ నేను డాన్సర్ అవుతా, నాకు నచ్చింది. డాన్సరా? డాన్స్ వేయచ్చు మంచిగా. నేను మంచిగా చేస్తాను డాన్స్. అవునా? ఆస్ట్రోనాట్ కావాలంటే ఏం చేయాలి జయశ్రీ? మనము వర్క్ చేసి మూన్కి వెళ్ళొచ్చు. ఇంకా మూన్లో 2 weeks ఉండొచ్చు. అవునా? నీకెలా తెలుసు ఇదంతా? ఎందుకంటే స్కూల్లో లర్న్ చేసాము. అవునా? కానీ మార్క్స్ చేయాలి. కానీ నాకు చాలా భయం. కానీ నాకు ఇక్కడ ఏరోప్లేన్ పోతుంది. ఏరోప్లేన్ చూసారా ఫ్రెండ్స్? డౌన్ టౌన్కి అయితే రీచ్ అయ్యాము. అదే క్యాపిటల్ బిల్డింగ్. ఇది డౌన్ టౌన్ బిల్డింగ్. చెప్పు చేసి చూడండి. చూడండి ఇప్పుడు అంత కార్స్ ఉన్నాయో. క్యాపిటల్ బిల్డింగ్. ఇంకా ఇదే అండి డౌన్ టౌన్ బిల్డింగ్, క్యాపిటల్ బిల్డింగ్. చెట్లకు ఆకులు లేవు కదా, అది చూడండి. అక్కడ ఒక స్క్వేరల్ ఉంది చెట్టు మీద. చూడండి, వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది స్నోతో. కార్నివల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. కార్ పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్లాట్స్ దొరకడం లేదు. సో చూడాలి. కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా కార్నివల్కి వెళ్ళాలి. సో ఫుల్ రష్. వచ్చే సమయం అయితే కార్నివల్ ఫెస్టివల్కి మా వాళ్ళు రెడీ అవుతున్నారు. చలి అయితే దారుణంగా ఉంది. అబ్బో తినబ్బా, ఇది చలి కాదరా నాయన. ఇక్కడ చూడొచ్చు మీరైతే. మేము ఇది లేక్ మరణ మొత్తం గడ్డగట్టిపోయింది. ఆ గడ్డ మీద అందరూ ఆడుకుంటున్నారు. ఈ వ్యూ చూస్తుంటే మెంటల్ క్రేజ్గా ఉంది. వావ్, అక్కడ చూడండి. నైట్ అయితే ఫైర్ వర్క్స్ ఉంటాయి. అగో పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. చూడండి ఇక్కడ అంతా స్నో ఉందండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ వాటర్ ఉండే, బోటింగ్ చేసాము. ఇప్పుడు స్నో తోటి నిండిపోయింది అంతా. రాజేశ్వర్ అయితే వెళ్తున్నారు ముందడికి. దీని అమ్మ చలి, ఏం చలిరా బాబు ఇది. అమ్మ ఎట్లా భరిస్తారో ఏమో. ఈ చలికి ఏం వేరు చేస్తారో చూడాలి. చలి పీక్తుంది అయితే చాలా తక్కువ ఉంది చలి. తక్కువ అంటే ఇది -డిగ్రీస్ వారనే ఇట్లా ఉంది. అమ్మ చూస్తే ఇక్కడ చూస్తే ఇదంతా ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది.
లెట్ ఇట్ గో. ఇటు సైడ్ పోవచ్చు అనుకో, ఇళ్ళకి వెళ్తా, వెళ్ళి చూసి వస్తాం ఇది ఏందో మరి. చిట్టుతలకి మాస్క్ పెట్టుకోవాలి కుదిరితే. ఇదంతా ఐసే. వావ్, బ్యూటిఫుల్ ఉంది కానీ చలి మాత్రం ఎరగదీస్తుంది. చలి మామూలుగా పెట్టట్లేదు, మొత్తం ఇది గడ్డ కట్టిపోయింది. కొందరు టెంట్లు వేసుకొని పడుకున్నారు ఇక్కడ. అయితే పెట్టారు, ఇది నాకేం అర్థం అవ్వట్లేదు. వారు నాయన ఏంద్ర నాయన ఇది. మా కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అంతా. ఇంత చలిలో కూడా వీళ్ళు ఎలా తిరుగుతున్నారు. యాక్చువల్లీ ఇది మెయిన్ ఈవెంట్. ఇక్కడ ఇది ఒకటి పెడతారు, పెట్టి మీద డ్రోన్ వెళ్తున్నది. ఇది మెయిన్ ఈవెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. అక్కడ స్టాల్స్ పెట్టారు నైట్. ఇక్కడ ఇంకా 5 వర్క్స్ ఉంటాయి. పబ్లిక్ అయితే దారుణంగా ఉంది ఇక్కడ. డ్రోన్ చూడండి, ఇది డ్రోన్ ఎగురుతున్నాయి. మామూలుగా జారతలేదు ఇది స్నో. సర్రా జారుతుంది ఇక్కడ. చూడాలి. ఇక్కడ దీని దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇక్కడ ఏదో గేమ్ లేకుంది, ఇది ఎంతో మరి తెలియదు. రెడ్ బుల్ గేమ్. ఏం కాదు, నార్మల్ నడుగు. నీకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తే కొంచెం చూస్తున్నాడు. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు, రెడ్ బుల్ గేమ్. ఐస్ మీద గేమ్ ఆడుతుంది. బ్లాక్ ఐస్ ఫామ్ అయింది. వెళ్ళి ఏం కాదు. అమ్మాయి చూస్తే బాగా జారుతుంది, జాగ్రత్త. బ్లాక్ ఐస్ తుక్కు జారుతుంది. ఆ బొమ్మల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు కాదు, ఇస్తారు కానీ. ఇదంతా చేద్దాం. ఇక్కడ బాగానే ఉంది స్నోలో. చలికి మాత్రం చుక్కలుగా మాడుతున్నాయి. మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు బాగానే. చూడండి బొమ్మలేందో ఏం అర్థమైంది. ముందుకు వెళ్తున్నాము, ఏమైనా కొత్త ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకో. అమ్మనే ఆ డ్రోన్లు ఏందో ఇయ్యందో. ఇదంతా అయిపోయింది అమ్మ. చూడండి కయ్యి ఇది మొత్తం రెండు ఒకటే తిరుగుతున్నాయి, రెండు అత్తుకుంటున్నట్టు. అదే డ్రోన్. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. అక్కడ సన్సెట్ అవుతుంది. ఇదంతా అదే. ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు. వెజ్జే కదా నువ్వు, ఇలా నాన్ వెజ్ తినవుగా. అలసిపోయినాం, చల్లబడ్డాం. వేడెక్కనికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవి చెప్పినాం. ఇగో తింటారు పెద్ద మనుషులు. మా జనాభా ఇది బాగానే ఉంటుంది. ఈ చీజ్ కట్స్ అవి ఇంకేంటి బెల్లప్పలు అంట చెప్పాము. తినడమే. ఇంకా తిని వేడెక్కి మళ్ళీ మళ్ళీ పోయి మళ్ళీ స్నో కడుగు. ఎక్కువ వేడైనవని గ్యాప్లో ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసాం. ఇంకొంచెం చల్లబడి మళ్ళీ చల్లబడి ఇంటికి పోవడమే. అగో వీళ్ళు చూడరు చిన్నపిల్లలు లెక్క ఐస్ క్రీమ్స్ చేసి. ఐస్ క్రీమ్ బాగుందా? అన్నీ కూడా కొంచెం. ఇప్పుడు రౌండ్ 2 ఇంకా
అయిపోయింది, ఫుడ్ అంతా తిన్నాము, బయటకు వచ్చాము. ఇప్పుడైతే ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతాయట. ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నాయి, చూడాలి ఇంకా తినమ్మ ఏమేమి ఉంటాయో. చలి మాత్రం ఇరవై తీస్తుంది. ఇప్పుడైతే ఈవెంట్ జరుగుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం కనిపిస్తలేదు. కొందరు చెట్లెక్కి చూస్తారు, పుట్లెక్కి చూస్తారు. ఏం కనిపించట్లేదు, అసలు ఏంటిదో కూడా అర్థం కావట్లేదు. ఫైర్ వర్క్స్ మోస్ట్లీ అవి అక్కడ ఉంటాయి. ఆ లైట్స్ పెట్టి చూడు, అక్కడ లైట్స్ ఉన్నాయి చూడు, అట్టుంటాయి. పద, కానీ ఇప్పుడు కాదు ఫైర్ వర్క్స్, 7కి అనుకుంటా. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇంకొక గంట వెయిట్ చేస్తే ఇంకా కిందకైతే వెళ్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ నెక్స్ట్ అయితే ఫైర్ వర్క్స్ ఇక్కడ ఉంటాయి. ఫైర్ వర్క్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 7 o'clock స్టార్ట్ అవుతుంది అనుకుంటా. చేసి కూడా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తారు. ఎగ్జాక్ట్ ఈ లొకేషన్లో ఫైర్ వర్క్స్ అయితే ఇక్కడైతే ఈవెంట్ ఎరగదీస్తున్నారు. ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. అయ్యో తీయచ్చులే, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి ఇక ఫైర్ వర్క్స్కి అయితే. ర్యాంప్ మ్యూజిక్ ఇక్కడ జరుగుతుంది. ఫైనల్గా అయితే ఫైర్ వర్క్స్ కోసం వెయిటింగ్, చూడాలి ఇంకెట్లుంటుందో. ఎగ్జైటింగ్గా వెయిటింగ్ చేస్తున్నాం. ఇది నైట్ వ్యూ. పిల్లలు ఇంకా స్కేటింగ్ చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఫైర్ వర్క్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్. ప్రస్తుతం మా పరిస్థితి అయితే ఇలా ఉంది. చలి పెడుతుంది, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమైతే. చూడాలి ఎట్లుంటుంది ఫైర్ వర్క్స్. జనాలు అయితే తండోపతండాలుగా వచ్చారు. చూడండి, కుప్పలు తెప్పలుగా చీమల కుప్పలు జనాలు. చలిలో ఎందో ఏమో ఏంటి బ్రో, వస్తా స్టార్ట్ అవుతుంది. ఇంకా టైం ఉంది. ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇంకా ఫైర్ వర్క్స్తో క్లోజ్ చేసుకొని ఇంటికి పోవాలి. వర్క్స్ అయితే షురు అయినాయి. చూడండి ఏ రేంజ్ ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది, చూడాలి. 20 minutes నాన్ స్టాప్. ఓకే టెన్ మినిట్స్. ఎలా అనిపించింది? బాగుంది. నేను అది అప్పుడు చూడలేదు, మిస్ అయ్యాను. చూసావు కదా? చూసాను, చాలా బాగుంది. ఇంత స్లోలో చూడడం నీకు ఎలా ఉంది చిత్తల్లి? కానీ నువ్వు
మాది. ఇక ఫైర్ వర్క్స్ అయితే కథమైంది. ఇక సర్దుకోవాలి మళ్ళీ అంతే. ఇవాళకి కార్నివల్ వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. జనాలు అందరికీ సర్దుకుంటున్నారు. ఎవరు ఇంటికి వెళ్ళే కార్యక్రమం snowboarders over to the plaza, skiers and snowboarders. అంతే. ఇంక ఇవాళకి ఇలా ఈ ఐస్ గడ్డలో మునుక్కుంటూ తేలుకుంటూ ఈవెంట్స్ అయితే చూసాము. ఇంకా క్లోజ్. మా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఒకటికి చలి పెడుతుంది. ఇంకా క్లోజ్. థ్యాంక్ యూ. ఇంక ఇవాళ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం మళ్ళీ. ఇవాళకి ఇంతే. ఇంకా బాయ్ బాయ్. అనిపించింది చేసి బాగుంది. రాజేశ్వరి నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చిక్తాలి కానీ చలి నాకు బాగుంది కానీ చలి అవుతుంది. అవును నాకు కూడా చాలా. చలి చుక్కలు చూపిస్తుంది అమ్మ. చలి ఒక్కటి తక్కువ ఉంటేనా భలే ఉండు, కానీ చలి తక్కువ అయ్యేసరికి అబ్బో ఈ -డిగ్రీలలో ఉండి చూడండి. జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చారు. అందరు సర్దుకుంటున్నారు. ఇక ఫైనల్గా మా చోటా హీరోస్ అయితే కార్ ఎక్కేశారు. చూడండి ఇగో హీరో 1 హీరో 2 ఇంకా సర్దుకొని వెళ్ళిపోయారు. రాజేశ్వరి కూడా వస్తుంది. క్లోజ్ చేసుకొని ఇలా అయితే ఇంకా మా కార్నివల్ సందడి అయిపోయింది. సటాక్ డన్ ఫర్ ద డే. ఎప్పుడు ఫైనల్ గా అయిపోయింది అన్ని. ఇదిగా మేము ఫైర్ చూసాము. ఇక బాగుంది చూద్దాం. బాగున్నది పైన. ఇంకా పెయింటింగ్స్ చూసాం. ఇంకా మేము స్నోలో వాక్ చేయొచ్చు, అన్ని చేస్తాము. ఇంకా స్కేటింగ్ చేయొచ్చు. స్కేటింగ్ చేసి చాలా మంచిగా ఉన్నది. ఓకే. డౌన్ టౌన్లో నైట్ టైం ఫుల్ ట్రాఫిక్. చేద్దువా ఆ చిత్తలకి ఈ నైట్లో రీల్ చేయాలని ఉందంట. ఓకే. ఇదే డౌన్ టౌన్ క్యాపిటల్ బిల్డింగ్. నైట్ టైంలో చాలా బాగా కనబడుతుంది.